తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్త తెలపడం అయితే జరిగింది. వీళ్ళకు రూ. 4,016. ఇటువంటి వారందరికైతే రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులతో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి చూసుకున్నట్లయితే గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, మనకి చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల వివిధ రకమైన కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను పంపిణీ చేసే విషయంపై ఒక భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన పూర్తి యొక్క సుష్టత సమాచారం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను చెప్తున్న కీలకమైన అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకు పూర్తి స్థాయి సమాచారం ఎక్కడ మిస్ కాకుండా అర్థమవుతుంది. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అంతేకాకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయడమే కాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద భారీ శుభవార్తను తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి వాళ్ళందరికీ మే నెలకు సంబంధించిన పెన్షన్లు మనకి ఈ నెలలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నెల చివరి ఆఖరి నుంచి ఆ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు. మనకి చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధమైనట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగింది. ప్రతి నెలలో ఇస్తున్నట్టుగానే మనకి ఈ నెలలో కూడా మే నెలకు సంబంధించిన పెన్షన్లు పాత పెన్షన్లనే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా పాత పెన్షన్లు ఇస్తున్నప్పటికీ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకైతే ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తమైతే చేయడం అయితే జరుగుతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు ఖాతాలలో ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు జమ చేస్తారని అయితే అడగడం అయితే జరుగుతుంది. మనకి ఈ నెల చివరి ఆఖరి నుంచి జూలై నెల 2వ వారం వరకు మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు. మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట్, కరీంనగర్, మనకి చూసుకున్నట్లయితే నల్గొండ వంటి జిల్లాల వ్యాప్తంగా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది ఉన్నాయి. వీళ్ళందరికీ తర్వాత జమ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకి ఆ పెన్షన్లను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన సమాచారం ఇదైతే ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం వైపు చూడటం జరుగుతుంది. వికలాంగులు, వృద్ధులు ఈ పెన్షన్ల మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి చాలామంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ప్రకారం మనకి ఈ నెల చివరి ఆఖరిలో క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేయాలో మనకి అనౌన్స్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుందంట. అనౌన్స్మెంట్ చేసిన తెల్లారి నుంచి జిల్లాల లిస్టులు అనేది అర్హుల జాబితా లిస్టులు అనేది వారి సచివాలయంలో రావడం అయితే జరుగుతుంది. లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ ఆగస్టు నెల లేదంటే జూలై నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నట్టుగా అధికారులను సూచించడం అయితే జరిగింది పెన్షన్ లబ్ధిదారులకు. ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.